గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలోని వాలంటీర్లు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 4 నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రభుత్వంలోని వాలంటీర్లుగా ప్రజలకు సేవలు అందించిన ముఖ్యమంత్రి తమను ఆదుకోవాలని చెప్పి వేడుకుంటున్నారు. ఎందుకంటే తమకి ఎన్నికల ముందు ఒక హామీ అయితే ఇచ్చారు, వాలంటీర్లను తొలగించిన ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ భర్తీ చేసి వాళ్ళకి 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలోని ఈరోజు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయిపోయినా తమ హామీలు నెరవేరలేదు, ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలంటున్నారు. అసలు దేనికోసం చేస్తున్నారండి ఈరోజు ఏమిటి సంగతి? వాలంటీర్ల పరిస్థితి గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ స్థాపించింది, ఈ ప్రభుత్వం కొనసాగిస్తామన్నది. ఇంతవరకు 4 నెలలు కావస్తుంది, వీళ్ళకి 4 నెలలు బకాయి జీతాలకు కూడా చెల్లించలేదు. వీళ్ళని కొనసాగిస్తున్నట్టు ఎక్కడ కార్యక్రమాలు కూడా ఇంతకు ముందులా కార్యక్రమాలు కూడా వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళని కొనసాగించాలి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవి ఆ ప్రభుత్వ పరిపాలనలో లేదా రాజకీయ కక్షల్లో రాజకీయ పార్టీగా ఊహించుకోకుండా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా పనిచేసినటువంటి వీళ్ళు వాలంటీర్స్గా, వీళ్ళు సేవకులుగా గుర్తించి వీళ్ళు ఉద్యోగాలను వీళ్ళు కొనసాగించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలి. 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచుతామన్నారు, అది ఇవ్వాలి. 4 నెలలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఆ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఇది ఏఐటీఈసీగా ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ యూనియన్ తరఫు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు 10వ తారీఖున జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం చేయకపోతే, వీళ్ళని మళ్ళీ కొనసాగిస్తానటువంటి నిర్ణయం రాకపోతే భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తాం. ఇప్పుడు చూడండి, మీరు ఎన్నాళ్ళు బట్టి వాలంటీర్లుగా విధులు నిర్వహించారు, మీరు అందించిన సేవలు ఎటువంటివి, మీకు సడన్గా ఆగిపించారు అని చెప్తున్నారు కదా, దాని తర్వాత మీ జీవితం ఎలా ఉంది? మేము 2019 నుంచి వచ్చాం సార్. ఆగస్టు 15 నుంచి విధుల్లోకి వచ్చాము. అయితే ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది మాకు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అంటే శాలరీలు రెట్టింపు చేస్తాము, మీకు 5,000 దేనికి సరిపోద్ది, మేము 10,000 ఇచ్చి మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాము అని అన్నారు. అయితే ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. మా ఉద్యోగాల గురించి అసలు మాట ఎత్తట్లేదు, కనీసం మేము ఉన్నామని కూడా గుర్తించట్లేదు. మా వర్క్ అంతటిని సచివాలయ వ్యవస్థకు అప్పచెప్పేశారు. వాలంటరీ చేస్తున్న వర్క్ అంతా సచివాలయం వాళ్ళకి అప్పచెప్పేశారు. అయితే ఇప్పుడు మేము ఉన్నామని మీకు పలాని ఈ పని అప్పచెప్తామని కూడా మాకు ఏ ప్రకటన, ఇన్ని పేపర్లు వస్తున్నాయి, ఏ పేపర్లో కూడా ప్రకటన చేయట్లేదు. ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆయన ప్రజలకు మాకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పి ఎన్నికల ముందు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థలో. మేము పార్టీలు ముఖ్యం, మాకు పదవులు ముఖ్యం కాదు, ఆయన ముఖ్యం అని చెప్పేసి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు రాజీనామా చేశారని అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేసిన వాళ్ళ సంగతి అయితే మనం ఏమి చెప్పలేము. అలాగని చాలామందిని బలవంతంగా చేయించారు సార్, ఇష్టం లేకనే చాలామంది చేశారు. అది రూరల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి పార్టీ పరంగా కొన్ని ఒత్తిళ్లు తట్టుకోలేక చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పార్టీ పరంగా అభిమానం ఉన్న వాళ్ళు చేశారు. కానీ ఏది ఏమైనా వాలంటీర్ వ్యవస్థ అనేది రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం, మమ్మల్ని ఇంతమందిని రాజకీయంగా వాడుకోవడానికి అది మంచి పద్ధతి కాదు. మేము చదువుకున్నాము, డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఇందులో చాలామంది లేడీస్ ఉన్నారు. అంటే భర్త మీద ఆధారపడకన్నా భార్య మేము ఇంటి పనులు చేసుకొని పిల్లలకి అన్నీ ఏర్పాటు చేసుకొని మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళి పని చేసి ఏదో మాకు ఒక స్వతహాగా 5,000 రూపాయలు వస్తాయి, ఆయన మీద మన ఖర్చుకు ఆధారపడవసరం లేదు అన్న దీనితోనే ఉద్దేశంతోనే రాత్రి 8 అయినా ఫీల్డ్ వర్క్స్ చేసేవాళ్ళము. పిల్లలకి అక్కడ ఉంచైనా మేము రాత్రి అదే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఫీల్డ్ వర్క్స్ ఎక్కువ ఉండేవి. రాత్రి ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు ఎన్నాళ్ళు బట్టి వాలంటీర్ చేశారు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటి? మమ్మల్ని తీసుకుంటారని చెప్పారు కదా కూటమి ప్రభుత్వం. గత 2019 ఆగస్టు 15లో వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా వాలంటీర్లందరినీ కూడా మున్సిపల్ ఆఫీస్కి విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది సచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2లో వచ్చిందండి. ఈ మధ్యలో వరకు కూడా మేము ప్రభుత్వానికి ప్రజలకి చేరువుగా పనిచేసాం. అంటే ప్రజల వద్ద ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించిన విషయంలో ఏ పార్టీలకు అతీతం కాకుండా అన్ని పార్టీలు మనమే అనుకొని
ప్రతి ఒక్క వాళ్ళు ఏ పార్టీ అనే సంబంధం లేకుండా పథకాలు అందించడంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ముందుండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 5,000 రూపాయలు పారితోషికాన్ని 10,000 చేస్తామని చెప్పి, అదేవిధంగా ఏవైతే బలవంతపు రాజీనామాలు ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మరి కోరుచున్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో కరోనా వంటి కష్టకాలంలో కూడా అర్ధరాత్రి 12 అప్పుడు కానీ 1 గంట అప్పుడు కానీ అంబులెన్స్లో వస్తే స్వయంగా మేమే తీసుకొని వెళ్ళి ఆ అంబులెన్స్ని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మాస్కుల పంపిణీలో కానీ, ట్యాబ్లెట్ల పంపిణీలో కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క పథకంకి సంబంధించి యాప్ అప్డేషన్లో కానీ వాలంటీర్లు తోచా తప్పకుండా పనిచేసామని చెప్పేసి ఈ రకంగా నేను తెలియజేసుకుంటున్నానండి. సరే, ఇది ఇక్కడ పరిస్థితి. గత 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అనేక సేవలు అందించామని, ఎంతమంది వాలంటీర్ని రాజకీయంగా ఏ పార్టీ కూడా వాడుకోవద్దని గత ప్రభుత్వ మనుషులుగా చూడకుండా ప్రస్తుతం మనం సేవలు చేస్తున్నాం, మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.